నెల్లూరు నగరంలోని 53, 54 డివిజన్ల అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. 54వ డివిజన్లోని మస్జీద్ షా మహమ్మద్ యూసఫ్ మసీదులో ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ విచ్చేశారు. వారికి ముస్లిం మైనారిటీ సోదరులు, టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ముస్లిం సోదరులతో కలిసి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సోదరులందరికీ మంత్రి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని మౌజాం ఇమాంలకు రంజాన్ తోఫా, బట్టలు 10,000 రూపాయలు నారాయణ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ 53, 54 డివిజన్లలో అధిక శాతం పేదలు నివసిస్తుంటారన్నారు. ఈ ప్రాంతంలో షాదీ మంజిల్ నిర్మాణానికి 50 లక్షలు విరాళమిచ్చానని, ఎంపీ వేమిరెడ్డి మరో 50 లక్షలు విరాళమిచ్చారని గుర్తు చేశారు. అన్ని హంగులతో వకుబోర్డు స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ నిర్మిస్తామని చెప్పారు. అదేవిధంగా వీఆర్సీ తరహాలో సిటీలో మరో 14 స్కూల్స్ ని ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, మేయర్ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, డివిజన్ టీడీపీ నేతలు జహీర్, జమీర్, జంషీద్, మహిళా నేతలు కప్పిర రేవతి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు 54వ డివిజన్లో పెద్ద మసీద్ అంటారు. దీంట్లో యాక్చువల్గా నేను, అజీజ్ గారు, రూప్ గారు మరియు మిగతా నాయకులందరూ యాక్చువల్గా రావటం, ఇక్కడ ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ 54, 53 2 డివిజన్లు తీసుకుంటే మన యొక్క ఈ నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మంది పేదలు, నిరుపేదలున్న ఈ 2 వార్డులు 53, 54. ఎందుకంటే ఎక్కువ మంది చిన్న చిన్న పనులు చేసుకుంటూ బేల్దారి పనులు, ఆటోలో, కూలీలో ఎటువంటి వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడే అజీజ్ గారు చెప్పారు, వీళ్ళందరూ కూడా ఒక మంచి విద్య ఇవ్వాలి. ఎందుకంటే అల్టిమేట్గా డెవలప్ కావాలంటే విద్య ఒకటే. అందుకే అక్కడ మనకు నెల్లూరులో 42, 43 ఆ 2 డివిజన్లు తీసుకున్న పేదలు, నిరుపేదలు ఎక్కువ ఉన్నారు. ఒకరోజు నేను అజీజ్ గారు కారులో పోతూ ఒక మాట అన్నాను, 42, 43లో స్థలం లేదు, కానీ అక్కడ మంచి స్కూల్ కట్టాలని నాకు కోరిక ఉంది. ఒక మంచి స్కూల్ కడితే అక్కడ పేదలు, నిరుపేదలు అందరూ డెవలప్ అవుతారంటే వెంటనే అజీజ్ గారు వర్క్ బోర్డ్ స్థలం ఇస్తాను, ఇమీడియట్గా కట్టమంటే ఆ రోజు అనుకోవడం, నెక్స్ట్ డేని దానికి యాక్చువల్గా ప్రణాళిక రచించి దానికి శంకుస్థాపన చేశాము. దానికి ఒక కంపెనీ వాళ్ళు యాక్చువల్గా దానికి స్పాన్సర్ చేస్తామన్నారు. రేపు సోమవారం కానీ బుధవారం కానీ యాక్చువల్గా ఫైల్ స్టార్ట్ చేస్తారు. ఈ మధ్యంతా సాయిల్ టెస్ట్ అదంతా చేశారు. అక్కడ టెక్నికల్గా కొద్దిగా సాయిల్ బాగాలేదు, లూజ్ సాయిల్ ఉంది. అందుకని వాళ్ళు అక్కడ ఫైల్ ఫౌండేషన్ వేయాలా, లేకుంటే రాఫ్ట్ వేయాలా, లేకుంటే నార్మల్ ఫౌండేషన్ వేయాలని టెక్నికల్గా ఆపారు. నిన్న మాట్లాడాను, నేను ఇవాళ కూడా మాట్లాడాను. బహుశా మండే కానీ, మండే వీలు కాకుంటే బహుశా నెక్స్ట్ వీక్ ఎండ్ లోపల దాని వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కొన్ని క్లాసులైనా అక్కడ స్టార్ట్ చేస్తాం. మాట చెప్పిన ప్రకారం అక్కడ జరుగుతుంది. అక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా కడుతున్నాం. పేదలు, నిరుపేదలైనంత మాత్రాన ఏదో 4 గోడల మధ్య చదవటం కాదు. విఆర్ఐ స్కూల్ని ఎలా అయితే డెవలప్ చేసామో దానికంటే ఇంకా బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని టేకప్ చేసాం. అటువంటిది ఎక్కువ మంది అక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు 42, 43లో. వాళ్ళ పిల్లలకు అటువంటి అవకాశం కలిగించేందుకు, అటువంటి స్కూల్ని ఏర్పాటు చేసేందుకు తోడ్పడిన అజీజ్ గారిని ప్రత్యేకంగా నేను యాక్చువల్గా అభినందిస్తున్నాను. ఎందుకంటే కారులో 1 మినిట్లో డెసిషన్ అయింది, ఒకే 1 మినిట్. ఆయన కానీ ల్యాండ్ విషయం చెప్పుకుంటే నా ఆలోచనగానే ఉండేది. కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం. అదేవిధంగా 54, 53లో కూడా ఏదైతే టిట్కోస్లో ఈరోజు ఒక బిల్డింగ్ కట్టింది, స్కూల్ బిల్డింగ్కి, దాన్ని కూడా అదేవిధంగా విఆర్ఐ స్కూల్ మోడల్ యాక్చువల్గా దాన్ని కూడా డెవలప్ చేస్తామని ఈ రంజాన్ మాస సందర్భంగా 54వ డివిజన్లో ఉండే వాళ్ళందరికీ నేను తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ కూడా ఒక షాదీ మంజిల్ కావాలని ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు యాక్చువల్గా రిక్వెస్ట్ చేశారు. దాని మీద అప్పుడే మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అడిగా, నేను ఒక 50 lakhs ఇస్తాను, మీరు ఒక 50 lakhs ఇవ్వండి, దాన్ని కట్టిస్తామంటే ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశారు. దానికి 1 crore డొనేషన్ ఇచ్చాము. అది 2 స్లాబ్లు అయిపోయినాయి.
నెక్స్ట్ ఫినిషింగ్ స్టేజ్ ఉంది. దాన్ని కూడా రాబోయే 3-4 నెలల్లో కంప్లీట్ చేసి ఈ 54, 53 డివిజన్లో ఉండేవాడికి అంకితం చేస్తుందని తెలియజేస్తూ మరొకసారి ముస్లిం సోదరులందరికీ రంజాన్ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.